నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సీజ్ ద షిప్ ఈ పదం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ లేదంటే కనుక పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా ప్రాచుర్యంలో పొందినటువంటి ఈ పదం. ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని చెప్పి పెద్ద ఎత్తున అక్రమ దందాకు చెక్ పెట్టడంతో ఇప్పుడు ప్రస్తుతం ఆయన కాకినాడకే ద్వారంపూడి, ఎవరైతే ఈ అక్రమ దందాకు మొత్తం కేంద్ర బిందువుగా ద్వారంపూడి నడిపాడో, ఇప్పుడు ఆ అక్రమ దందా చెక్ పడటంతో ఆయన ఆ నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఆ అక్రమ దందాలకు చెక్ పడినట్టుగా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారు. అయితే వాస్తవానికి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ దందాలు యథేచ్ఛగా కొనసాగిన ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద ఎత్తున క్వాడ్ స్మగ్లర్ల వరకు విచ్చలవిడిగా చెలరేగిపోయారనేది విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. అయితే ప్రభుత్వం మారిన స్మగ్లింగ్ వ్యవహారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న అభిప్రాయం ఎక్కువ శాతం వ్యక్తమవుతోంది. అధికారంలోకి రాగానే ఎర్రచందనం స్మగ్లింగ్కు సమర్థవంతంగా అడ్డుకట్ట వేయగలిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా పైన కూడా కొరడ జులిపించారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచార సమయంలోనే కాకినాడ పోర్టులో అక్రమాలు, అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆయనే స్వయంగా బరిలో దిగి ఇక ద్వారంపూడి దందాలకు చెక్ పడినట్టే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ విశ్లేషకులు. సో ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఒకప్పుడు కాకినాడ ఆయన అడ్డా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అతని హవా బీభత్సంగా నడిచింది. అధికారంతో పాటుగా వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితులు ఆయన ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి సీన్ రివర్స్ అయింది. ఎప్పుడైతే ఆ నేత తలరాతను మార్చారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేశారో అక్కడ నుంచి సీన్ మారింది. అయితే వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత వరుసగా వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటికే ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మెడకు చుట్టుకొని ఉచ్చు బిగుసుకుంటుంటే కనీసం అధిష్టానం కూడా పట్టించుకోకపోవటం పైన మరింత కొంత కుంగదీసే అంశంగా మారిందట ద్వారంపూడికి. సో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టును బేస్ చేసుకుని ద్వారంపూడి అక్రమ వ్యాపారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఆ క్రమంలోనే కాకినాడ పోర్టు పేరు వినగానే ఎవరికైనా మొదట గుర్తుకొచ్చేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరే. రేషన్ బియ్యం అక్రమ రవాణాతో కోట్లు వెనకేసుకొచ్చారన్న ఆరోపణలు చాలా కాలంగా ఆయన మీద ఉన్నాయి. కాకినాడలో ద్వారంపూడి తన పతనాన్ని తానే రాసుకున్నారని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో జన సైనికులపైన కూడా దాడులు చేయించారనే వార్తలు వినిపించాయి. అంతేకాదు ఓ అడుగు ముందుకేసినటువంటి ఆ మాజీ ఎమ్మెల్యే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించి తీరుతామని ఛాలెంజ్ కూడా ఆయన చేశారు. సో ఇక్కడ ముద్రగడ పద్మనాభంతో కలిసి పిఠాపురంలో జనసేనాని ఓడించడానికి సర్వ శక్తులు ఒడ్డారు ద్వారంపూడి. అయితే పవన్ని సామాజిక వర్గం పరంగా పర్సనల్గా టార్గెట్ చేస్తూ నానా హడావిడి చేశారు. ఈ క్రమంలో మొదటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో పవన్ ద్వారంపూడిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన చేస్తున్నటువంటి ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారని, ఆయన ఆటలు సాగనివ్వమంటూ ఆయన స్వయంగా హెచ్చరించారు. ద్వారంపూడి అధపాతాళానికి తొక్కేస్తానని, లేకుండా పేరు మార్చుకుంటానని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నంతకాలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టును తన అవినీతికి ద్వారంగా మార్చుకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. మళ్ళీ గెలుస్తామన్న ధీమాతో ద్వారంపూడి ఇష్టానుసారం చెలరేగిపోయారు. తీరా చూస్తే ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. కూటమి ఘన విజయం సాధిస్తే జగన్ పార్టీ కనీసం విపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అత్యంత అవమానకర రీతిలో 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లోనే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాకినాడ నుంచి ద్వారంపూడి ఘోర పరాజయాన్ని చూశారు. కూటమి అధికారం పగ్గాలు చేపట్టిన తర్వాత పౌర సంబంధాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి నాదెండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు నిరోధించగలిగారు. ఈ క్రమంలో ఆయన పలు గోదాముల్లో అక్రమంగా నిలువ ఉంచినటువంటి రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. రేషన్ బియ్యం పోర్టుకు వెళ్లే మార్గాలపైన కూడా నిఘా వేసి నియంత్రించారు. దీంతో కాకినాడలో బియ్యం మాఫియా కొంతకాలంగా సైలెంట్ అయిపోయింది. ఈ మాఫియా డాన్ ద్వారంపూడే అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని తన బియ్యం దందాను యథేచ్ఛగా సాగించినటువంటి ద్వారంపూడి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది కాలానికే సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తన దందాను ప్రారంభించారని తాజా పరిణామాలను బట్టి అవగతమవుతుంది. సో ఇటీవల 1000 టన్నుల అక్రమ బియ్యాన్ని తరలిస్తున్నటువంటి ఓడ పట్టుబడింది. ఆ క్రమంలో కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. యాంకరేజ్ పోర్టులో భారీగా తనిఖీలు చేశారు. అందులో పట్టుబడినటువంటి బియ్యాన్ని పరిశీలించారు. నేరుగా పవన్ బార్జీ ఎక్కి బియ్యం
ప్లేట్లో వేసి పరిశీలించారు. రేషన్ బియ్యం ఆనవాళ్లను గుర్తించారు. అక్కడే ఉన్నటువంటి డిఎస్ఓ, కలెక్టర్, పోర్టు అధికారులు పైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ మాఫియాకు మీరంతా సహకరించకపోతే ఇలా ఎలా అంటూ కూడా దేశాలు దాటిపోతున్నట్టు కూడా శివాలెత్తారు. సో ఉద్యోగాలు చేస్తున్నారా, మాఫియాకు వంత పాడుతున్నారా అంటూ కూడా మండిపడ్డారు. తర్వాత అక్కడి నుంచి కొంత డీప్ వాటర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి టగ్ ఎక్కి సముద్రంలోకి వెళ్ళారు. ఆయన టగ్ ఎక్కి 9 నాటికల్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పశ్చిమ ఆఫ్రికా నౌక స్టెల్లా ఎల్ పనామా వద్దకు బయలుదేరారు. నౌక వద్దకు వెళ్ళిన తర్వాత పైకి ఎక్కి ఎగుమతికి సిద్ధంగా ఉన్నటువంటి 640 టన్నుల బియ్యాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో అధికారులపై మండిపడ్డారు. రేషన్ మాఫియాపై ప్రభుత్వం సీరియస్గా ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలో దిగడంతో అవినీతి ద్వారం పోటీకి కొంత అడ్డుకట్ట పడినట్లే అంటున్నారు. మరి బియ్యాన్ని అక్రమంగా పోర్టు తరలించే దారులన్నీ మూసేసి ఇక కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి పోర్టు సిబ్బంది తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ అవినీతి అనకొండల ఆట కట్టించడానికి కంకణం కట్టుకున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో కాకినాడలో ద్వారంపూడికి సహకరిస్తున్నటువంటి అధికారులను కూడా వదిలేది లేదని హెచ్చరించారు. స్థానిక అధికారులు అండదండలు సహాయ సహకారాలు లేకుండా అంత పెద్ద మొత్తంలో బియ్యం పోర్టు ఎలా చేరుతుందనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. మొత్తానికి డిప్యూటీ సీఎం దూకుడుతో కాకినాడ ద్వారంపూడికి రుణానుబంధం తెగిపోయినట్టుగా అయింది. ఇక ఆ మాజీ ఎమ్మెల్యే అక్రమ దందాలకు పూర్తిగా చెక్ పడినట్లే అంటున్నారు అనే అభిప్రాయం ఎక్కువ శాతం వినిపిస్తుంది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఇవన్నీ కీలకంగా మారింది. ఇట్లాంటి సందర్భాల్లో మరి ద్వారంపూడిని వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా పట్టించుకోవట్లేదు అనే ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆయన పార్టీలో కొనసాగుతారా, లేదంటే పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయా, లేదంటే కనుక ఆయన కాకినాడ నియోజకవర్గాన్ని వదిలి ఇతర నియోజకవర్గాన్ని సెర్చ్ చేసుకునే అవకాశం ఉందా? మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ #.